హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా వీరభద్రుడు. 2 hours 30 minutes రన్ టైంతో థియేటర్ రిలీజ్ అయింది. స్టారింగ్ విత్ సూర్య గారు, త్రిష గారు అండ్ యోగి బాబు గారు. డైరెక్టర్ బై సెంథిల్ కుమార్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తారో మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కంటెంట్ చూడండి, అది కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ అయితే పర్లేదండి, యావరేజ్ అనిపించింది. ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. అందుకే నాకు యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇంక ఈ మూవీలో సూర్య గారు ఓల్డ్ రిఫరెన్స్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి అయితే ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బేసిక్ స్టోరీ లైన్ చూద్దాం. ఒక పేద తండ్రి తన కూతురు ఆపరేషన్ కోసం హైదరాబాద్ వస్తాడనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దొంగతనం చేసేస్తారు. కోర్టులో కేసులు అండ్ కరప్టెడ్ లాయర్స్ వల్ల ఎక్కడ న్యాయం జరగదనమాట వాళ్ళ ఫ్యామిలీకి. అయితే అప్పుడు మన హీరో ఏం చేశాడు, ఏంటి, లాస్ట్కి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ లైన్. ఇప్పుడు ఒకసారి మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. కోర్ట్ రూమ్ ప్లస్ డెవోషనల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాం. థియేటర్లో మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ బాగా వర్కౌట్ అయింది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా పర్లేదు. ఇప్పుడు ఒకసారి మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో లాజిక్స్ ఉండవు, రొటీన్ అనిపిస్తుంది. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ కొంచెం తక్కువ ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ వీక్ విఎఫ్ఎక్స్. కోర్ట్ సీన్ ఓవర్ డ్రామాటిక్గా అనిపించింది. స్క్రీన్ ప్లే అన్ఈవెన్గా ఫీల్ అవుతాం. అసలు మ్యూజిక్ కొన్ని సీన్స్లో లౌడ్గా అనిపించింది, మిక్సింగ్ నాకైతే. సో ఓవరాల్గా మైండ్ ఆఫ్ చేసి మాస్ డివోషనల్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే కనుక మూవీ అయితే బాగానే ఉంటుంది. కానీ స్ట్రాంగ్ లాజిక్స్ కాన్సెప్ట్ గురించి ఎత్తుక్కుంటే కనుక మూవీ అయితే మీరు డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కింతే మళ్ళీ ఇంకో వీడియోలో మరో మూవీ రివ్యూతో కలుద్దాం.